బ్రేకింగ్ లో చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మెమేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యూలైన్లలో భక్తులు బార్లు తీరారు. రద్దీ ఉన్న ఆలయాన్ని మూసివేశారు అధికారులు. దీంతో అత్యవసర గేటు తాళం పగలగొట్టుకుని బయటకు వెళ్లారు భక్తులు. దర్శనాలు కల్పించాలంటూ ఆలయ ఈవో రమాదేవి ఛాంబర్ను ఉట్టడించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు లైవ్ లో. రవీందర్, ఏం జరుగుతోంది? భక్తులు ఏమంటున్నారు? ఎందుకని ఈ సమస్యలు అక్కడ? సమ్మక్క సారక్క జాతర ఉన్న నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో వేములవాడ రాజన్నను దర్శించుకొని ఒకవైపు ఆ జాతరకైతే వెళ్తారు. దాని కోణంలోనే గత కొన్ని రోజుల నుంచి అయితే వేములవాడ ఆలయానికి భీమేశ్వర ఆలయంలో రద్దీ రోజువారీగా కొనసాగుతున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. అదే నేపథ్యంలో నిన్న కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడంతో వేములవాడకు సంబంధించిన భీమేశ్వర ఆలయంలో దర్శనాలు జరుగుతున్నాయి కాబట్టి భారీ ఎత్తున క్యూలైన్లు అయితే క్యూలైన్లలో భక్తులు నిలబడడం జరిగింది. అదే విధంగా ఒకవైపు 9:45 టెంపుల్ ను మూసివేయడంతో భక్తులు అయితే క్యూలైన్లలో ఉన్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. దాని నేపథ్యంలో ఒకవైపు వాళ్ళు ఎటు వెళ్లాలో తెలియని కోణంలో మాత్రం అందులోనే ఉండిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో చాలా వరకు రద్దీ ఉంటుంది కాబట్టి భక్తులకు దర్శనానికి రాత్రి 11 గంటల వరకు కూడా కేటాయించాలని కూడా చెప్పినప్పటికీ కూడా కేటాయించక మూసివేయడంతో భక్తులు ఆవేదనకు లోని కావడం జరిగింది. దాంట్లో ఆ తాళాలను పగలగొట్టుకొని కూడా బయటకు వచ్చిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. బాగా అక్కడ ఎవరు కూడా అక్కడ సహకరించకపోవడంతో అక్కడ నుంచి ఈవోకి సంబంధించిన ఆఫీస్ వద్దకు కూడా వెళ్లి అక్కడ మొత్తం బైఠాయించి మాకు దర్శనాలు కల్పించారనే కోణంలో కూడా భక్తులైతే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో కూడా భక్తులు అధికంగా వస్తారు. వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి భీమేశ్వర ఆలయంలో దర్శనాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులు దర్శించుకోవడానికి వచ్చారు. వాళ్ళకి కంపల్సరీ 11 గంటల సమయం వరకు అయితే ఈ దర్శనాలు ఉంచినట్టయితే వాళ్ళ భక్తులు దర్శించుకొని వెనుతిరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ భక్తులకు మాత్రం ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కలగబడుతుంది స్పష్టంగా. ఎందుకంటే అక్కడ సిబ్బంది కూడా లేకపోవడంతో తాళాలు పగలగొట్టుకొని బయటకు వచ్చిన పరిస్థితుల్లో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ సమ్మక్క సారక్క జాతర అయిపోయేంత వరకు కూడా అక్కడ భక్తుల రద్దీ క్రౌడ్ అయితే అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దర్శించుకున్న అనంతరం కూడా కొండగట్టు నుంచి అటు వేములవాడ నుంచి 2 దర్శించుకున్న అనంతరమే సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళి అక్కడ దర్శించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడైనా కానీ భక్తులకు అసౌకర్యాలు కల్పించకుండా రాత్రి 11 గంటల సమయం వరకు అయితే ఈ దర్శనాలు ఉంచినట్టయితే భక్తులకు దర్శనాలు కలిగే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ చలికి తీవ్రతతో కూడా ఇబ్బందికరంగా మారుతుందనే కోణంలో కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుందని చెప్పొచ్చు. రమణ, రవీందర్. బిఎల్ఓలతో బంగాల్ సీఎం మమతా